మాది ఆటోమొబైల్ షాప్ ఉండేది. షాప్‌లో కూర్చున్నప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఫాదర్ ఎంఎస్ రెడ్డి గారు ఒక జీప్‌లో వస్తుండేవాళ్ళు. సో, ఆయనను చూసినప్పుడల్లా అరే! ఈయన ప్రొడ్యూసర్ ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడంటే నేను ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చానంటే అవన్నీ వరాలు కూరితేనే ఇక్కడికొచ్చాం. కల కన్నానో లేదో అసలు ప్రొడ్యూసర్ అవుతానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ తెలవకుండా ఇంట్రెస్ట్ పెరిగి ఇక్కడి వరకు వచ్చాం. సో, మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనేది ప్రూవ్డ్. యాక్చువల్ ఒక 9 months బ్యాక్ అనుకుంటాను సతీష్ గారు నాకు ఫోన్ చేసి ఒకసారి మీట్ కావాలన్నారు. సో, హోప్ డైరెక్టర్ ఎందుకు కలుద్దాం అనుకుంటున్నాడో తెలియదు. సరే రండి అని చెప్పాను. వచ్చి సార్ ఒక 2 lines ఉన్నాయి నా దగ్గర మీకు చెప్పాలనుకుంటున్నా, అస్సలు కుదరదండి, ఐఎమ్ ఫుల్ బిజీ అంటే. లేదు సార్ మీరు విని చెప్పండి అన్నాడు. తర్వాత నేను మీకు టైం చెప్తానని చెప్తే తను వచ్చి ఈ స్టోరీ అండ్ ఇంకో స్టోరీ 2 చెప్పాడు. హోప్ డైరెక్టర్ ఒక పెద్ద హీరో స్టోరీ చెప్పాడు. హోప్ మూవీని ఊహించుకొని పెద్ద డైరెక్టర్ సినిమా ఎందుకులేండి, ఈ కథతో బాగుంది, వర్కౌట్ చేద్దామని ఆల్మోస్ట్ 6 months ఈ స్క్రిప్ట్ వర్కౌట్ చేసాం. ఇది మా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్లో చేద్దామని వర్కౌట్ చేసిన స్క్రిప్ట్. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్. ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ మూవీ. ఒక మ్యూజికల్ బ్యాక్ స్టోరీలో డెఫినెట్గా నాకు ఎలా అయితే చెప్పారో అలా తీసి ఉంటారు అనుకుంటున్నాను డైరెక్టర్. సో అలా మ్యూజికల్ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ స్క్రిప్ట్. డెఫినెట్గా ఇది మంచి సినిమా కావాలి నాకు తెలిసి. ఇది యాక్చువల్ ఒక మా బ్యానర్లో ఒక లవ్ స్టోరీ గురించి పెట్టుకున్న టైటిల్. ఈ కథ ఫైనల్ అయిన తర్వాత నేనే సతీష్కు చెప్పాను, ఇది ఒక టైటిల్ ఉందండి మీకు మన కథకు బాగుంటుందని. ఆయన ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేశాడు. స్టోరీతో పాటు టైటిల్ కూడా తెచ్చేసుకున్నాడు మా దగ్గర నుంచి. ఫ్లైట్లో ఒకరోజు ఒక సాంగ్ వినిపించారు సతీష్ గారు. ఆ రోజు చిన్న నాకు జెల్స్ వచ్చిందండి, ఎందుకంటే నేను చేయాల్సిన సినిమా ఇంత మంచి సాంగ్ ఇంకో బ్యానర్కి వెళ్ళింది. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇస్ ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ సాంగ్. సో మైండ్ బ్లోయింగ్ సాంగ్ నాకు తెలిసి. సో ఇంకా చిత్ర గారి వాయిస్ గురించి చెప్పాల్సిందేం లేదు. అలాగే వనమాలి లిరిక్స్. సో ఓల్ టీమ్ కలవరమాయ మదిలో తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా కలవరం పెడతారు, టీయర్స్ తెప్పిస్తారని నమ్ముతున్నాను. మోహన్ గారు సో వెరీ అమెరికాలో ఎంతో సాఫ్ట్వేర్లో బిజీ ఉంటూ సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్తో ఇక్కడికి రావడం, సినిమాలు తీయటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా రీచ్ కాలేదు. రీచ్ మీనింగ్ సక్సెస్ ఫిలిం. సినిమాలు తీయచ్చు, సక్సెస్ ఫిలిం. డెఫినెట్గా ఈ సినిమాతో మీకు ఫస్ట్ స్టెప్ సక్సెస్ ఫిలిం వస్తుంది అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ఈ మెయిన్ కలవరమాయ మదిలో క్యారెక్టర్ అనాలో హీరోయిన్ అనాలో తెలియట్లేదు. పోతే నా ఫస్ట్ సినిమాకు అమ్మాయిని హీరోయిన్ అనుకొని దిల్సుఖ్నగర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. గుర్తుందో లేదో తనకి. యు రిమెంబర్? సో మా సినిమాకి హీరోయిన్ కాకుండా ఈరోజు నువ్వు యాక్ట్ చేసిన హీరోయిన్ వై సినిమాలో సో టైటిల్ స్క్రిప్ట్లో మా పార్టిసిపేషన్ ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ స్వాతి. ఇట్స్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. ఆల్ ది బెస్ట్. కమల్, తన గురించి చెప్పాలంటే ఎన్నో రోజుల నుంచి నన్ను కలవాలని ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు బికాజ్ ఆఫ్ సారీ, నేనుండే బిజీలో. ఇట్స్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆల్ ది బెస్ట్.